వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. కళ్యాణోత్సవాలలో భాగంగా స్వామిని గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి కళ్యాణం జరిపించారు. కళ్యాణ వేదిక ప్రాంగణమంతా శ్రీ భవనారాయణ స్వామి నామస్మరణతో మారుమరోగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి జొన్నాడ భీమశంకరరావు దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సర్పారం దేవుడెంత చక్కని వాడే, ఎత్తు గోపురాల గుడిలోని సుక్కలరేడే. సర్పారం దేవుడెంత చక్కని వాడే, ఎత్తు గోపురాల గుడిలోని సుక్కలరేడే. విష్ణుమాయ దాటేనని విర్రవీగి నారదుడు, విష్ణుమాయ దాటేనని విర్రవీగి నారదుడు. కష్టాలు పడ్డాడు కన్నీరు పెట్టాడు, కష్టాలు పడ్డాడు కన్నీరు పెట్టాడు. తప్పును మన్నించమని లెంపలేసుకున్నాడు, తపస్సు చేసి ఊరిని క్షేత్రంగా మార్చేడు. సర్పారం దేవుడెంత చక్కని వాడే, ఎత్తు గోపురాల గుడిలోని సుక్కలరేడే. సర్పారం దేవుడెంత చక్కని వాడే, ఎత్తు గోపురాల గుడిలోని సుక్కలరేడే. అగ్గిలోన పడకుండా కాపాడుము తండ్రి అని, అగ్గిలోన పడకుండా కాపాడుము తండ్రి అని. అనంతుడే తపస్సు చేసి వరములెన్నో పొందాడు, అనంతుడే తపస్సు చేసి వరములెన్నో పొందాడు. వ్యాసులోరు ఈ స్వామిని అర్చించి కీర్తించి, వ్యాసులోరు ఈ స్వామిని అర్చించి కీర్తించి, లక్ష్మీదేవిని నిలిపి రక్షించమన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ జె నివాస్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక, గోవలంక ఇసుక రీచులను కలెక్టర్ నివాస్ ఇతర శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ అనుమతి ఉన్న ఇసుక రీచులలోనే మైనింగ్ చేయాలన్నారు. అనుమతి లేని ఇసుక రీచులలో తవ్వకాలు చట్టరీత్యా నేరమని, ఇసుకను అక్రమ మైనింగ్ ద్వారా రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పిల్లంక, గోవలంక ఇసుక రీచుల వద్ద అక్కడ స్థానిక ప్రజలను ఇసుక అక్రమ మైనింగ్ రవాణా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా ఇసుక తవ్వకాలు రవాణా జరిగితే వెంటనే స్థానికులు దగ్గరలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుండి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. ఎన్నికల రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు నిర్లక్ష్యం వహించారని సిట్ బృందం పేర్కొంది. ఈ నివేదికను బట్టి ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకొనుంది. తాడిపత్రిలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం ఎస్పీ గౌతమిశాలి హెచ్చరించారు.
కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తాడిపత్రిలో ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్బీ, బీఎస్ఎఫ్ బలగాలతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇంకా దాదాపు 3 కంపెనీల కేంద్ర బలగాలు వస్తాయని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది. ఇక్కడ మన డిఐజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అదర్ థింగ్స్ అన్ని కూడా. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి. సో దానికి సంబంధించి ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్న, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ విల్ ప్రివైల్. వీ విల్ టేక్ లీగల్ యాక్షన్. అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో, హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు. అండ్ we will take all legal action that is required. అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే, కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు, వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి. సో దట్ ఈస్ ద మీనింగ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ చాక్డ్ అవుట్ ద స్ట్రాటజీ ఆల్సో హౌ వీఆర్ గోయింగ్ అబౌట్ ఇట్. ప్రస్తుతం మన ముందర ఉన్న లక్ష్యం మన కౌంటింగ్ పీస్ఫుల్గా జరగడం, అంతకుముందు ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం, అది జరిగిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం. సో దీని గురించి మన ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా కొంతవరకు సిద్ధమైంది. సో మీరు ఇవన్నీ కూడా చూస్తుంటారు ఇప్పుడు ఫ్రమ్ టుమారో. అన్ని మనకి ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్నది ఉంది, అలాగే ఏపీఎస్పీ ప్లటూన్స్ ఉన్నాయి ఇన్ తాడిపత్రి, సిఏపిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా బయట నుంచి ఇంకా ఫోర్స్ అనేది 1 or 2 days లో ఇంకా రావడం జరుగుతుంది. సో ఈ ఫోర్స్ అంతా కూడా అందరి లక్ష్యం ఒకటే, ఏంటంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఎటువంటి వైలెన్స్ లేకుండా కౌంటింగ్ జరగాలి, అలాగే తర్వాత కూడా ఎటువంటి రకమైన వైలెన్స్ ఉండకూడదు. సో అగైన్ ఐఎమ్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇండల్జ్ ఆర్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ ఎనీ వైలెన్స్ యాక్టివిటీ, దట్ law will take its course and they will be dealt with as per law. There is no doubt about it. So ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ప్రివైల్ అవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగింది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో 5వ దశతో కలిపి 428 సీట్లకు పోలింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యం స్ఫూర్తిని తెలియజెప్పారు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షారుఖ్తో పాటు ఆయన భార్య గౌరీ, కుమార్తె సుహానా ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్న మంత్రి పెద్దిరెడ్డి, తనపై విమర్శలు చేసే అర్హత లోకేష్కి లేదంటూ హితవు. 24 నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, గంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలన్న పశ్చిమ గోదావరి జిల్లా జేసీ ప్రవీణ్. భవన్నారాయణ స్వామి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు, గరుడ వాహనంపై స్వామి అభయం. అల్లర్లపై నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసిన సిట్ అధికారులు, పలు శాఖల అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.